పిత్త దోషం ఎక్కువగా ఉందా? కఫ దోషమా? లేకపోతే వాత పిత్తు, పిత్త కఫ్ అందులో ఏది ఎక్కువగా ఉంది? 2 దోషాలు ఎక్కువగా ఉన్నాయా? అవి చూస్తారు. ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అంటే ముందు అష్టవిధ పరీక్షణ అంట. అష్టవిధ పరీక్షణ ద్వారా రోగిని పరీక్షిస్తారు. వాళ్ళకి ఏంటి ప్రాబ్లమ్‌లు ఉన్నాయనేసి. అష్టవిధ పరీక్షల్లో ఫస్ట్ వచ్చేది నాడి. నాడి, మల, మూత్ర, స్వేద అవన్నీ అన్ని రకాలుగా చూసేసి అష్టవిధ పరీక్షణ ద్వారా వీళ్ళకి ఈ వ్యాధి ఉంది అని కన్ఫర్మ్ చేస్తారు. అలాగే దశవిధ పరీక్షలుంటాయి. అంటే 10 సిస్టమ్‌లున్నాయన్నమాట. అన్నిట్లోని చూసేసి ఏ గతిలో ఉంది, ఏ రిథమ్‌లో ఉంది అవన్నీ చూడాలి. సో, అష్టవిధ పరీక్షల్లోని కూడా ఫస్ట్ చెప్పేది నాడీ విజ్ఞానం గురించి. ఓకేనా? సో, డెఫినిషన్ అది రాసుకుంటారా? రాసుకుంటాం మేడం. నాడీ విజ్ఞానం నాడీ విజ్ఞానం ప్రాచీన సమయంలో నుంచి వైదికంగా వైదికంగా తెలిసిన శాస్త్రం. శరీరంలో ప్రాణశక్తి ప్రవహించే విధానం ని తెలుసుకోవడం నాడీ విజ్ఞానం. నాడీ విజ్ఞాన వర్ణనం హఠయోగంలో, ఆయుర్వేదంలో ఉన్నది. హఠయోగంలో మాతాజీ ఆయుర్వేదంలో ఉన్నది. ఆయుర్వేద శాస్త్రంలో ఉన్నది. ఆయుర్వేద ప్రకారం ఏంటంటే అన్ని నాడీలు నాభి చక్ర అంటే అంబ్లైకల్ కార్డ్ నుంచే ఒరిజినేట్ అవుతాయి. నాభి చక్రం నుంచి అన్ని నాడీలు ఉద్భవిస్తాయి. శివ సంహితలో 3,50,000 నాడులు వర్ణించబడున్నాయి. గోరక్ష సంహితలో 72,000 నాడులు వర్ణించబడున్నాయి. ముఖ్యంగా నాలుగు నాడులు వర్ణన ఉన్నది. అందులో మొదట ఏంటంటే జీవసాక్షిణి నాడి. జీవసాక్షిణి నాడి అంటే ఇది రేడియల్ ఆర్టరీ.
మోడర్న్ సైన్స్ లో దీన్ని రేడియల్ ఆర్టరీతో కంపేర్ చేస్తారన్నమాట. ఈ రేడియల్ ఆర్టరీలో బ్లడ్ ఫ్లోని పెట్టి రక్త ప్రవహింపుని బట్టి జీవసాక్షిని నాడి అంటే ఈ నాడీలో ఉన్న దాన్ని బట్టి వ్యాధులు శరీరంలోని ఏ స్థితిలో ఉన్నాయి తెలుసుకోవచ్చు. నాడులు ఏ స్థితిలో ఉన్నాయని తెలుస్తాయిదా మేడం? నాడిలో ప్రవహిస్తున్న రక్తాన్ని బట్టి ఆహా. నాడిలో దోషాల స్థితి తెలుస్తుంది. నాడి ఇక్కడ ఉన్నది ఒకటే, ఇది మనకు మెయిన్ గా తెలిసేది. చిన్నవి 3,50,000 ఉన్నాయని చెప్పారు, 72,000 ఉన్నాయి. సో అవన్నీ మనం చూడలేము కూడాను. బట్ ఇవి మెయిన్ ముఖ్యంగా చూడగలము. దీని గురించి ఎక్కువ వీటి వల్లే మిగతా అన్ని నాడీలకి బలం దొరుకుతుంది. జఠరాగ్ని చెప్పాను చూడండి, ఆ జఠరాగ్ని ద్వారా సప్తధాత్వాగ్నికి మలాగ్నిలకి అన్నిటికీ బలం దొరుకుతుంది. అలాగే ఇందులోని కూడా మెయిన్ ఈ 4 నాడీలు ఉంటాయి. అందులో నుంచే మిగతా 72,000 3,50,000 అన్నిటికీ బలం ఉంటుంది. సో ముఖ్యంగా ఈ నాడీల గురించి తెలుసుకుంటే చాలు. సో రేడియల్ ఆర్టరీని జీవసాక్షిని నాడి అంటారు. దీన్ని ఇది ఎక్కడ ఉన్నదంటే మణికట్టు దగ్గర, కరాంగుష్ఠ మూలే అంటే కర్ అంటే చెయ్య, అంగుష్ఠ్ అంటే ఇది థంబు. కరాంగుష్ఠ మూలే అంటే కర్కి మూలం ఇది, అంగుష్ఠకి మూలం ఇది. సో ఇక్కడ కరాంగుష్ఠ మూలే నాడి పరీక్ష వైద్యులు చేస్తారు. ఓకే మేడం. అందులోని వాత, పిత్, కఫ్ ఈ 3 అంటే ఇండెక్స్ ఫింగర్ ద్వారా వాత దోషం తెలుస్తుంది, వాత దోషాన్ని పరీక్షించవచ్చు. మిడిల్ ఫింగర్ ద్వారా పిత్త దోషం, రింగ్ ఫింగర్ ద్వారా కఫ దోషం. సో ఈ 3 ఇలా పెట్టేసి చూస్తాం. వాత దోషం ఇండెక్స్ ఫింగర్ ద్వారా, పిత్త దోషం మిడిల్ ఫింగర్, మధ్యమిక అనామిక మధ్యమిక, కఫ దోషం రింగ్ ఫింగర్ ద్వారా పరీక్షించవచ్చు. మళ్ళీ ఎప్పుడు చేయాలంటే ఇది నాడీ పరీక్ష మార్నింగ్ సెషన్, మార్నింగ్ ప్రాతకాలం మొదటి ప్రహర్ అంటే 3 గంటల టైంని, అంటే మార్నింగ్ 6 to 9 ఇది ఫస్ట్ ప్రహర్. ఆ 3 గంటల్లో చేస్తే అన్నిటికన్నా బాగా తెలుస్తుంది. అఫ్ కోర్స్ ఏ టైం కైనా చేయొచ్చు. ఆయుర్వేదంలో చెప్పిన అష్టవిధ పరీక్షణలో మొదటిగా నాడి పరీక్షణ చేస్తారు. నాడి పరీక్షణ ద్వారా శరీరంలో దోషాలు తెలుసుకోవచ్చు, దోషాలు వాటి గతి తెలుసుకోవచ్చు. అది ఎట్లా అంటే వీణలోని ఆ తీగల్లో నుంచి ఎలాగా వాయించుతుంటే ఆ స్వరాలు వస్తాయో అలాగా మనకి ఇది నాడి ద్వారా
అలాగ తెలిసిపోతదన్నమాట. అంటే అందులోని ఏం దోషాలున్నాయో, ఏం వ్యాధులున్నాయో అని. ఓకే మేడం. త్రిదోషాల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏం దోషం చెప్పండి? వాత దోషమా? వాత. వాత దోషమా మేడం? ఆ! సో, వాత దోషాలని ఎన్నున్నాయి? 80 టైప్స్. అన్నిటికన్నా ఎక్కువ వాత దోషాలున్నాయి. 80. పిత్త దోషాలు 40. 40. కఫ దోషాలు 20. ఇలాగా 120 రకాల వ్యాధులు. ఇంకా ఇన్ఫినైట్ ఈ రెండిటికి కాంబినేషన్‌లో వచ్చే వ్యాధులన్నీ కలిపితే ఎన్నో ఇన్ఫినైట్ వ్యాధులవుతాయి. అవన్నీ తెలుసుకోవచ్చు. నాడీ పరీక్షణ ద్వారా. నార్మల్‌గా వాత దోషం వల్ల నాడీ గతి ఎలా ఉంటదంటే సర్పగతి. పాము కదులుతున్నప్పుడు ఎలా ఉంటదో అలాగిలాగ. పిత్త దోషంది మండూక్ గతి. మండూక్ అంటే కప్ప. కప్ప ఇలా జంప్ చేసుకొనెళ్తది చూడండి. అలాగుంటదన్నమాట పిత్త దోషం ఎక్కువైతే. కఫ దోషం. కఫ దోషం వల్ల హంసగతి ఉంటది. హంసగతి అంటే కఫదోషంకా మేడం? హ్మ్. హ్మ్. ఇలాగా ఏ దోషాధిక్యం ఉందో, ఏ దోషం తక్కువుందో ఇవన్నీ నాడీ విజ్ఞానం ద్వారా తెలుస్తాయి. మళ్ళీ 'యోగ రత్నాకర్' అనే గ్రంథంలోని అనే గ్రంథంలో నాడీ పరీక్షణకు నాడీ పరీక్షణ వేగ్. వేగ్ అంటే 3 రకాలుంటాయి. తీవ్ర, మధ్యం అండ్ నిమ్న. నిమ్న అంటే అన్నిటికన్నా స్లోగా పల్స్ ఎళ్తూ ఉంటది. మధ్యం అంటే మీడియం. ఉచ్చ గతి అంటే ఫాస్ట్‌గా వెళ్తుంది. వేగం, గతి, స్థిరత అంటే అది అంటే అది ఎంత స్టేబుల్‌గా ఉంది. అంటే ఎంత ఫాస్ట్‌గా ఎంతసేపు వెళ్తుంది, మళ్ళీ స్టేబుల్‌గా ఎంతసేపు ఉన్నది. అలాగా స్థిరత, తాళం, తాళంటే దాని రిథము. మళ్ళీ దాంట్లో కాఠిన్యత. కాఠిన్యత అంటే బ్లడ్ ఫ్లో హెవీగా ఉందా? తక్కువగా ఉందా? అంటే డీహైడ్రేషన్ అది అయిపోతది చూడండి ఒక్కొక్కసారి పేషెంట్స్ వస్తారు. లూజ్ మోషన్స్, వామిటింగ్‌లు అయినప్పుడు ఫుల్ డీహైడ్రేషన్ అయిపోతది. వాళ్ళది పల్స్ ఎక్దమ్ ఫీబుల్‌గా ఉంటది. అంటే తెలీదు. ఏ దోషం ఉందో కూడా ఏం తెలీదు. జస్ట్ చాలా స్లోగా పల్స్ ఎళ్తూ ఉంటది. దాన్ని కాఠిన్యం లేకపోవడం అది. ఫుల్ రీహైడ్రేటెడ్ ఫార్మ్‌లో ఉన్నప్పుడు ఫుల్‌గా వాటర్ అది తాగేసుంటారు. అలాంటప్పుడు ఫుల్ ఫార్మ్‌లో ఉంటది. అది ఫ్లో బాగా అవుతున్నట్టు తెలుస్తూ ఉంటదన్నమాట. సో, ఇలాగా యోగ రత్నాకర్‌లో నాడీ పరీక్షలకి ఈ అన్ని ప్రకారాలు కూడా చెప్పారు. ఓకే మేడం. ఓకేనా? ఇది జీవసాక్షిణి నాడి. ఇంకా 3 ముఖ్యమైన నాడులు ఇంకా ఉన్నాయి. ఇది అన్నిటికన్నా ముఖ్యం. జీవసాక్షిణి నాడి అంటారు దీన్ని. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా 3 ఏంటంటే ఇడ, పింగళ, సుషుమ్న.
ఈడా నాడి అంటే చంద్రనాడి అంటారు దీన్ని. ఇది మూలాధార చక్రం నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ నాస్ట్రిల్ అంటే ఎడం పక్కది ముక్కుది ఇది ఏమంటారు నాసికా రంధ్రం, ఎడం నాసికా రంధ్రం వరకు ఉంటుంది. పింగ్లా నాడి పింగ్లా నాడిని సూర్యనాడి అంటారు. ఓకే మేడం. ఇది మూలాధార చక్రం నుంచి రైట్ నాస్ట్రిల్, నాస్ట్రిల్ అంటే నాసికా రంధ్రం, మూలాధార చక్రం నుంచి కుడి నాసికా రంధ్రం వరకు ఉంటుంది. మూడోది సుషుమ్నా నాడి. ఇది రెండు నాడీలకి మధ్యని సెంట్రల్ ఇడా పింగళ నాడికి మధ్యంలో ఉంటుంది. మూలాధార చక్రం నుంచి సహస్రార చక్రం వరకు ఇది ఉంటుంది సుషుమ్నా నాడి. ఈ మూడిట్లోని కూడా సుషుమ్నా నాడియే ముఖ్యం. సో ఇలాగా నాడి వర్ణన అకార్డింగ్ టు ఆయుర్వేద. ఆయుర్వేదంలో నాడి వర్ణన ఈ తర చెప్పారు. ఓకే మేడం. ఓకే, సో ఆయుర్వేదం డెఫినేషన్, పూర్వకర్మ, పంచకర్మ, ఋతుచర్య, దినచర్య ఇవన్నీ అయిపోయేవి. అగ్నివర్ణన, సప్తధాతువులు. సో యూనిట్ 1 కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే యోగా మళ్ళీ ఆయుర్వేద ఈ రెండిట్లోని ఏంటి సిమిలారిటీలు కానీ డిఫరెన్సెస్ కానీ మీకు కనిపిస్తున్నాయి? ఇప్పుడు త్రిధాతువులు అనేవి ఇందులోని సమానంగా ఉండాలి, యోగాలో కూడా సమానంగా ఉండాలండి. త్రిధాతుల అదే దోషాలు దోషాలు. ఇంకా అలాగే ఇప్పుడు ఈ నాడుల గురించి చెప్పారు కదండి. యోగా అనేది కూడా ఈ నాడులు ముందు శుద్ధి అయిన తర్వాతే కదా మనం ఏం చేయాలన్నా. ఇంకా అదే ఋతుచర్య చెప్పారు కదా. ఋతుచర్య వాటి గురించి చెప్పారు కదండి. అవి కూడా అదే ఎలా ఏం చేయాలి, లేచిన తర్వాత అదే మన డే అనేది ఎలా ఉండాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఇదంతా కూడా మన యోగాలో కూడా ఉంటది కదండి. అలాగే అదే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎప్పుడు నిద్ర లేవాలి, ఏ ఏ కాలాల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మరి ఈ యోగా దాంట్లో కూడా మనం పాటిస్తాం కదండి. అందుకు దానికి దీనికి కూడా అదే కొన్ని కామన్ గానే ఉన్నాయండి. కామన్ అయిపోయి మరి డిఫరెన్సెస్ ఏమున్నాయి? డిఫరెన్సెస్ అదే ఏంటి డిఫరెన్సెస్ అంటే యోగాకి ఆయుర్వేదంకి యోగాలో నాడి అదే ఆయుర్వేదంలో నా పల్స్ రేట్ చూస్తారు మేడం, కానీ యోగాలో అలాగ పల్స్ రేట్ అవి ఏమి చూడరని నేను అనుకుంటున్నాను. అంటే ముందు పేషెంట్ ని
అడుగుతారు ఏమేమి అదే ఎక్కడ నొప్పి వస్తుంది ఏంటి అలాగా అడుగుతారు మేడం యోగాలో అయితే. ఆయుర్వేదంలో అయితే పల్స్ రేట్ చూస్తారని అన్నారు కదా. బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఆయుర్వేదంలోని మెడిసిన్స్ ఇస్తారు, యోగాలో మెడిసిన్ ఇస్తారు, మెడిసిన్స్ మెడిసిన్ ఉండదు. యోగాలోనే ఏంటంటే అది ఆయుర్వేదంది ఫస్ట్ పార్ట్ మాత్రం ఫుల్ఫిల్ చేస్తుంది. అంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం అంటే దాని గురించి ఇచ్చే మెడిసిన్స్ వాటి గురించి యోగాలో ఏమీ లేదు. వినండి ఇదంతా. జస్ట్ యోగా అండ్ ఆయుర్వేద్‌కి రిలేషన్ ఏంటి? మీకేం అర్థమైంది? ఇదంతా ఈ రోజుది టాస్కు. మీరు రాసి పంపించాలి అందులోని. యోగా, ఆయుర్వేద్ ఏం రిలేషను? అందులోని సిమిలారిటీస్ ఏంటి? డిఫరెన్సెస్ ఏంటి? కొన్ని నేను పాయింట్స్ చెప్తాను. అవన్నీ ఇంకా డీటెయిల్‌గా మీరు శుభ్రంగా రాసేసి పంపించాలి. గ్రూప్‌లోని షేర్ చేయాలి. ఓకే. 2 బేసికల్లీ హోలిస్టిక్ హెల్త్. అంటే మొత్తంగా త్రిదోష సామ్యావస్థ మీదే ఫోకస్ చేస్తాయి. యోగా గాని, ఆయుర్వేదం గాని. రెండోది 2 త్రిదోష సిద్ధాంతాల్ని మళ్ళీ హెల్తీగా ఉండడం. శరీరంతో పాటు మానసిక స్వాస్థ్యం, ఆత్మిక స్వాస్థ్యం అన్నిటి మీద ఈ రెండిటిది టార్గెట్ ఉంటుంది. అంటే 2 వైదిక్ ఒరిజిన్‌లే. అంటే ఋగ్వేదంలోనే యోగా గురించి చెప్పారన్నమాట. ఋగ్వేదం అన్నిటికన్నా పాత వేదం. అందులోనే యోగా అనే వర్డ్ వచ్చింది. యుజ్యతే ఇతి యోగాః అంటారు. అంటే అది స్పిరిచువల్‌గా చూసుకుంటే ఆత్మని, పరమాత్మని కలిపేది యోగం అంటారు. లేకపోతే హెల్త్‌ని అది ఇంకా శ్వాసతో కలిపేది యోగం అంటారు. అలాగే 3, 4 డెఫినిషన్‌లు ఉన్నాయన్నమాట. యోగం అంటే ఏంటి? అలాగే యోగం కూడా రాసుకోవద్దు ఇవన్నీ. నువ్వు జస్ట్ వినండి. ఇది మీరు రాసేసి పంపించాల గ్రూప్‌లో. యోగా అండ్ ఆయుర్వేద్‌ది రిలేషన్ అండ్ డిఫరెన్సెస్. ఓకే. యోగా యోగా ఏంటి? యోగా కూడా అష్టాంగ యోగా అంటారు. యం, నియం, ఆసన్, ప్రాణాయామ్, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి అష్టాంగ యోగాలు. అందులోని ఫస్ట్ 5 ఏమొచ్చి సాంసారికోళ్ళు అందరూ చేసుకోవచ్చు. కానీ మిగతా 3 ధారణ, ధ్యాన, సమాధి అది ఓన్లీ యోగిక్ క్రియలవి. ఓన్లీ యోగులకు మాత్రమే సాధ్యమవుతది. అవి మనం సాంసారిక జీవితంలో అవన్నీ చేసుకోలేం. సేమ్ ఇలాగే యోగాలోని ఎలాగ అష్టాంగ యోగం ఉందో, అలాగే ఆయుర్వేదంలోని కూడా అష్టాంగ ఆయుర్వేద. ఎన్ని బ్రాంచెస్ చెప్పాను ఆయుర్వేదంవి? ఎవరికైనా గుర్తుందా లేదా? హ్మ్. వినాలి కదా మరి. అందుకే ఇంతవరకు ఏమేమి విన్నారో అది ఈరోజు టాస్క్‌తో తెలుస్తుంది. అది కంప్లీట్ చేసి పంపించాల. అష్టాంగ ఆయుర్వేదం అంటే ఆయుర్వేదానికి 8 బ్రాంచెస్ చెప్పాము. కాయ, బాల, గ్రహోర్ధ్వాంగ, శల్య, దంష్ట్ర, జరా, వృషైః. కాయ అంటే పీడియాట్రిక్స్ పిల్లలది. గర్భిణీ స్త్రీలది ఇవన్నీ చూసేది బ్రాంచ్ ఏమొచ్చి బాల బాల బాలరోగ చికిత్స అంటారు. కాయ చికిత్స అంటే మొత్తం జనరల్ మెడిసిన్ అనుకోండి, జనరల్ ఫిజిషియన్ అనుకోండి. అది కాయ. కాయ అంటే అగ్ని, జఠరాగ్ని దాని ట్రీట్మెంట్ చేసేది. గ్రహ, గ్రహ దోషాలంటే ఇప్పుడున్న మెంటల్ డిసార్డర్స్ అవన్నీను. ఊర్ధ్వాంగ, అంటే ఇది క్లెవికల్ బోన్ కన్నా మీదనున్న తల ఈ పార్ట్‌లో ఉండే వ్యాధుల్ని బాగు చేసే బ్రాంచ్ ఏమో ఊర్ధ్వాంగ చికిత్స అంటారు. శల్య అంటే సర్జరీ. దంష్ట్ర అంటే టాక్సికాలజీ. జర అంటే ముసలితనం, వార్ధక్యం. అవి రాకుండా రసాయన థెరపీ అని ఉంటదన్నమాట ఆయుర్వేదంలోని. అవన్నీ జర ఆ బ్రాంచ్‌లోనే వాటి గురించి చదివిస్తారు. వృషై అంటే ఇది వాజీకరణ అంటారన్నమాట. అంటే నెక్స్ట్ జనరేషన్ బాగుండడానికి అన్ని మెడిసిన్స్, విధానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వృష అంటారు. సో ఇలాగా యోగ కూడా అష్టాంగ యోగం.
అలాగే ఆయుర్వేదం కూడా అష్టాంగ ఆయుర్వేదం. ఈ 2 మెయిన్ డిఫరెన్స్ సిమిలారిటీస్ ఉన్నాయి. అలాగే యోగా, ఆయుర్వేదం 2 వైదిక్ ఒరిజిన్. వేదాల నుంచి ఆ టైం నుంచి ఉన్నాయి. రెండిటివి మెయిన్ గోల్ ఇదే. హెల్త్ శుభ్రంగా ఉండాలనేసి. శారీరక, మానసిక స్వాస్థ్యం, పూర్ణ స్వాస్థ్యం. ఓకే. మళ్ళీ డిఫరెన్సెస్ ఏటేటున్నాయో అవి కూడా మీరు ఇదంతా యోగా అండ్ ఆయుర్వేద్‌ది రిలేషన్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, సిమిలారిటీస్ ఏంటి ఇదంతా రాసేసి పంపించాలి. షేర్ చేయాల. ఓకేనా? ఓకే మేడం. ఓకే. ఈరోజు ఎందరున్నారో క్లాస్‌లో అందరూ అటెండ్ అయ్యారా? లేకపోతే కొందరు మిస్ అయ్యారా? కొందరు మిస్ అయ్యారు మేడం. చాలా మిస్ అయ్యారా? మంది మిస్ ఓకే. మరి ఎలాగో వాళ్ళకి గ్రూప్ లో మెసేజ్ పెట్టు మేడం. గ్రూప్ లో మెసేజ్ పెడితే అందరూ సో ఈ రోజుది క్లాస్‌ది యోగా అండ్ ఆయుర్వేదం ఉన్న రిలేషను, దానిది సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ రాసేసి పెట్టేసుకోండి మెసేజ్ అందులో మీరే. ఓకే సరే మేడం. ఓకే ఎన్ని రోజుల్లో రాస్తారు? మీరే చెప్పండి మేడం. రేపటికి రా. అబ్బా వెరీ గుడ్. ఎవరు? సుధా. సుధా. ఓకే. ఇంకా అందరూ టైం చెప్పండి. ఎవరెవరు ఎన్నేసి రోజులకి రాస్తారో. ఎందుకంటే మొత్తం యూనిట్ 1 అంతా చెప్పేవచ్చు. మీరు ఇంతవరకు చదివినన్ని ఎక్స్ట్రాక్ట్ రాయాల యోగా అండ్ ఆయుర్వేదంలో డిఫరెన్సెస్. సో 4 డేస్ మాక్సిమం. ఇంకా 4 డేస్ కి అందరూ చేసేయగలరా? మండే చేసి అందరూ చేసేస్తాం. రేపే చేసి పడేస్తాం. ఇంకెందుకు లేకోవాల 4 రోజులు ఎవరు టైం పాస్ చేస్తారు? ఓకే. దీనికి మార్కులు డిసైడ్ అవుతాయి మరి. సరే మేడం. కానీ గ్రూప్‌లను పెట్టేస్తే మళ్ళీ అందరూ చూసేస్తారు గదా! యెస్ మేడం. మేడం అయితే పర్సనల్‌గా పంపించమనేవారు మేడం. ఇందుమని మేడం అయితే పర్సనల్‌గా పంపించమనేవాళ్ళు. అవును. సో అందరూ అందరూ పర్సనల్‌గా పంపించండి. కానీ పర్సనల్‌గా పంపించడం అంటే మండే తర్వాతే పంపించండి అందరూను. ఓకే. సరే మేడం. మండే తర్వాత అందరూ పంపించండి. ఇంకా ముందు హలో మేడం అనేసి మెసేజ్ పెట్టండి. లేకపోతే సరే నా మేడం. ఫోన్ అల్లా నిండిపోతది. అన్నీ వచ్చేస్తాయి ఒకసారి. నేను ఆ మెసేజెస్ డిసపియరెన్స్ పెట్టుకుంటాను. ఓకే. సరే. సో ముందు రోజు అందరూ హలో మేడం అని పెట్టండి. ఆ తర్వాత నెక్స్ట్ డేకి అన్ని పంపించండి. ఓకే. సరే మేడం. అందరికి 5 డేస్ ఇంకా బఫర్ 2 డేస్ 1 వీక్ టైం ఇస్తున్నాను. ఇందులో అందరూ చక్కగా రాసి పంపించాలి. ఏదైనా కోడ్ చెప్పండి. సరే మేడం. ఆ? ఏంటి? హలో మేడం అనేది కోడా మేడం? మా నెంబర్ మీకు గుర్తుండడానికి. ఆ! హలో మేడం. ఇంకా మీరెవరో పేర్లు కూడా రాయండి. ఈ క్లాస్ నుంచి అంటే యోగా క్లాస్ అని రాయండి. లేకపోతే ఇంకెవరివో మెసేజ్‌లు అనుకుంటా. ఓకేనా? ఓకే. మీ పేరు ఇంకా యోగా క్లాసెస్ అని రాయండి. ఏమైనా ఆ టైప్ కోడ్. ఓకే. సరే అయితే. అర్థమైంది కదా అంతాను? దీని